అవాంతిక తెలంగాణ రన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉదయము 10K, 5K, 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఆర్గనైజేషన్ కూడా 2 రోజుల నుంచి కూడా మొత్తం ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మొత్తం దీనికి సంబంధించిన మెడికల్కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా పుల్లారావు సార్ ఉన్నారు. సార్, మొత్తం కూడా తెలంగాణ రన్ ప్రోగ్రామ్ మార్నింగ్ ప్రారంభమైంది. ఏంటి దీని ఉద్దేశం ఏంటి సార్? దీనివల్ల ఉపయోగాలు ఏమి? సార్ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తెలంగాణ సొసైటీ ఆఫ్ రన్నర్స్ అనే అసోసియేషన్ ముందుకు వచ్చారు. నల్గొండని ఒక ఫిట్ నల్గొండ, ఒక హెల్తీ నల్గొండ తీసుకొని రావడానికి, యువతలో ఉన్నటువంటి ఆ యొక్క ఫిట్నెస్ని బయటికి తీసుకురావాలంటే ఇలాని 2K, 5K, 10 రన్స్ను ప్రోత్సాహం చేయడం చాలా ముఖ్యం. సహాయం మేము అందిస్తాం. అంటే నల్గొండ అనేది రోల్ మోడల్. 10 జిల్లాల్లో కూడా నల్గొండ అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన అతిథులు కానీ ఆర్గనైజర్గా చెప్పారు. సో చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రన్స్ ప్రతి జిల్లాల్లో ప్రోత్సహించి రేపు రాబోయే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నెక్రోస్ రోడ్లో 7th ఓ పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. దానిలో ఇక్కడ గెలుపొందిన వాళ్ళు అక్కడికి పోయి ఇవాళ ప్రతిభను చూపిస్తారు. సో దిస్ ద మెయిన్ ఎయిమ్ ఈజ్ హెల్దీ తెలంగాణ, హెల్దీ నల్గొండ. మొత్తం ఆర్గనైజేషన్ మొత్తం చాలా బాగా చేసినారు. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. అరౌండ్ 1000 మెంబర్స్ ఈ రన్లో పాల్గొన్నారు. ఈ మెయిన్ థీమ్ ఏంటంటే డ్రగ్స్ ఫ్రీ నల్గొండ, హెల్దీ నల్గొండ, ఫిట్ నల్గొండ. సో ఇప్పుడున్న యువత ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస అవ్వడము, తొందరగా హార్ట్ స్ట్రోక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు రావడం, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్స్, సెడెంటరీ లైఫ్స్ గురించే వస్తున్నాయి. సో మనము ఎక్కువగా హెల్త్ వైపు ప్రాధాన్యత చూపించాలని చెప్పి ఒక చిన్న రన్లా చేశాము. అండ్ ఇది చాలా సక్సెస్ అయింది. వీఆర్ వెరీ మచ్ హ్యాపీఫుల్. థ్యాంక్ యూ. మొత్తం కూడా మనం చూస్తున్నాం 10K, 5K రన్కు సంబంధించి కూడా వాళ్ళు వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ మెడల్స్ తీసుకుంటున్న పరిస్థితి కనుక నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి మొత్తం మెడల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ కూడా ప్రస్తుతము రన్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం మొత్తం ఎవరైతే రన్స్కి వచ్చిన వారితో వాళ్ళతో కూడా మెడల్స్ కూడా ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సార్, మొత్తం మీరు రన్లో పాల్గొన్నారు. ఏంటి సార్ దీని ఉద్దేశం ఏంటి? తెలంగాణ రన్ అని చెప్పేసి ప్రోమో రన్ మన నల్గొండ జిల్లాలో ఈరోజు మార్నింగ్ ఉదయం 6 o'clock ప్రారంభమైంది. 10 km, 5 km అండ్ 2 km వివిధ దాంట్లలో ఇక్కడ అవంతిక గ్రూప్ వాళ్ళు ప్రమోట్ చేశారు. దీన్ని మన ఆరోగ్య సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రమేష్ గారు ఆధ్వర్యంలో దీనికి సహకరించారు. ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారు అయితేనేమి, తర్వాత బండారు ప్రసాద్ గారు, అదేవిధంగా డాక్టర్ పుల్లారావు గారు, అందరూ కలిసి డాక్టర్ రమేష్ గారు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అందరూ కలిసి యూత్ అంతా కూడా హెల్త్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటుపడకుండా అంతా కూడా తెలంగాణ మంచి ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధించాలని దీన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో పెద్ద ఎత్తున నల్గొండ పట్టణ ప్రజలు దాదాపు 1000కి పైగా ఎన్రోల్ అయ్యారు. దాదాపు 1000 మంది దాకా పాల్గొన్నారు. ఇప్పుడు దీన్ని కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వాకర్స్ సంబంధించిన వారు కూడా ఉన్నారు. సార్, మొత్తం కూడా వాకర్స్ అసోసియేషన్ తర్వాత ఎట్లా ఉంది సార్ తెలంగాణ రన్ ప్రోగ్రామ్ ఈరోజు ప్రారంభించారు? వీఆర్ ఫుల్ హ్యాపీ. ముఖ్యంగా రన్ తెలంగాణ, ఫిట్ తెలంగాణ, అదేవిధంగా రన్ నల్గొండ, ఫిట్ నల్గొండ పేరుతోటి పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం 6 గంటల నుంచే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రారంభించి అత్యంత ఉత్సాహంగా యువకులు కూడా ఈ యొక్క 2K రన్, 5K రన్, 10K రన్ పూర్తి చేశారు. ముఖ్యంగా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు వాకింగ్ చేసి మా ఫిట్నెస్ కాపాడుకునేది. మేము కూడా ఈ 2K రన్ల ఇంత ఈజీగా పార్టిసిపేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, మొత్తం ఈ రన్లో ఎంతమంది పాల్గొన్నారు సార్? ఎంతమంది రిజిస్ట్రేషన్ చేశారు? మొత్తం 700 మంది రిజిస్ట్రేషన్ అయినారు. కానీ ఇక్కడ ఈరోజు 800 మెంబర్స్ ఈ యొక్క రన్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేశారా ఈరోజు ఇంతమంది? మేము నిజంగా కూడా 10 రోజుల కింద ఇంతమంది అనుకోలేదు. 100-200 వస్తేనే ఎక్కువ అనుకున్నాం. ఒక ఉప్పెన లాగా ఈ యొక్క ఎన్రోల్మెంట్, టీషర్ట్ల డిస్ట్రిబ్యూషన్, ముఖ్యంగా ఈ యొక్క స్పాన్సరు అవంతిక స్టేట్ మొత్తం కూడా అవంతిక గ్రూప్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ నల్గొండలో ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు కూడా విచ్చేసి విపత్స స్కూల్ అందరూ కూడా స్పాన్సర్షిప్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేశారు. ఈ యొక్క టీషర్ట్స్, మంచి టీషర్ట్స్, అదేవిధంగా మెడల్స్, అదేవిధంగా బ్రేక్ఫాస్ట్ అన్ని సిస్టమేటిక్గా జరిగినాయి. అనుకున్న ప్రకారం కూడా టైంకు ఈ యొక్క రన్ స్టార్ట్ అయింది. చాలా ధన్యవాదాలు అందరికి కూడా. రైట్, మనం చూసినాం ఫిట్ తెలంగాణ, ఫిట్ రన్ తెలంగాణ అనే కార్యక్రమంతో కూడా ఈ కార్యక్రమం తీసుకున్నామని కూడా చెప్తున్నాడు. చిన్న, నువ్వు రన్లో పాల్గొన్నావా? అవును. ఏది 1Kనా, 2Kనా, 5Kనా? 2K. ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని గంటలకు వచ్చినావు? 5 o'clock 5 o'clock వచ్చినావా? పోయి రన్ చేసి వచ్చావా? అవును.
బాగుందా? అవును. ఎట్లా ఉన్నది? మీరు రన్లో పాల్గొన్నారు. very very happy and 5Kనా 2Kనా? 2K. మీరు చెప్పండి. మంచిగా అనిపించింది, బాగుంది చాలా. ఎక్కడి నుంచి వచ్చినావు? సూర్యాపేట నుంచి వచ్చినాం. ఎన్ని గంటలకు వచ్చినావు ఇక్కడ? 4కి బయలుదేరినా, వచ్చేసరికి 5 అయింది. ఇటువైపు వచ్చేసినాం. రైట్. చాలా వరకు నల్గొండ నుంచే కాకుండా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది రన్నర్స్ ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రన్ ఎట్లా ఉంది? మేము ఇక్కడ నుంచి నల్గొండ నుంచే ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రైట్. మొత్తం కూడా చూస్తే మొత్తం నల్గొండే కాదు, నల్గొండ చుట్టుపక్కల నుంచి కానీ వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్నెస్ గా ఉండాలన్న ఉద్దేశంతో కూడా అవాంతిక తెలంగాణ రన్ ప్రోమో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. నల్గొండ రన్ మనం ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి సంబంధించి ఇప్పుడు దాకా సుమారు ఒక 1000 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో 10K, 5K, 2K రన్ ఉన్నది. ఇప్పుడు దాకా కలెక్టర్ గారు చెప్పినట్టు ఫిట్నెస్ అనేది ఈజ్ అ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అందరూ కూడా ఫిట్గా ఉండాలి. ఆ ఫిట్నెస్లో భాగంగా ఈ రన్నింగ్, ఈ మెంటల్ ఎండ్యూరెన్స్ ఇవన్నీ కూడా ఉంటేనే మనం ప్రాపర్గా మన డైలీ ఫంక్షన్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా మన నల్గొండలో ఇంకా జరగాలి. అదేవిధంగా నల్గొండలో ఉన్న ఈ రన్నింగ్ టాలెంట్ని కూడా మనం హైదరాబాద్, అదేవిధంగా నేషనల్, ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నల్గొండ పట్టణంలో ఈరోజు ఫిట్నెస్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈరోజు తెలంగాణ రన్నర్స్ మరియు స్పాన్సర్స్ అయినటువంటి అవంతిక కన్స్ట్రక్షన్స్ అండ్ ఆరోగ్య హాస్పిటల్ వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ రన్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ నల్గొండ పట్టణ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పార్టిసిపేట్ చేశారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనము మన డైలీ లైఫ్లో మనం ఫిట్నెస్ని కాపాడుకోవాలి. మన ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మనం ఏ పని చేసినా కానీ అందులో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మన ఫిట్నెస్ అనేది డైలీ రొటీన్లో భాగంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ యోగా, మీకు ఏదైనా వారికి ఏది కన్వీనియంట్ ఉంటే అలాంటి ఎక్సర్సైజెస్ అవి చేసినట్టయితే మనం ఆరోగ్యాన్ని బాగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఆరోగ్యమే మనకు అతి గొప్ప వెల్త్ మనకి. సో దాని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత గొప్పగా పార్టిసిపేట్ చేసినటువంటి ఈ ఆల్ పార్టిసిపెంట్స్కి అండ్ అట్లాగే ఈవెంట్ ఆర్గనైజర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను.